హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం లాంగ్ రైడ్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే పాలకొల్లు నుంచి హైదరాబాద్కి. చాలా రోజుల నుంచి ఈ రైడ్ ప్లాన్ చేస్తున్నాను, కానీ రోజు రోజుకి లేట్ అయిపోతుంది. ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. మా చెల్లి దగ్గరికి అండి, హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ దగ్గరికి అనమాట. కెమెరా వ్యూ ఎలా ఉన్నదో ఫ్రంట్ వ్యూ నాకు తెలీదు, కొంచెం చెక్ చేసి చెప్తాను. ముందుకెళ్ళిన తర్వాత చెక్ చేసి ఎలా వస్తుంది ఏంటి అనేది చూసి మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తామో. ఇప్పుడైతే టైము 6:40 అయింది కరెక్ట్గా. ఇంకా దారిలో ఒక 10 నిమిషాల పని ఉంటుంది. అంటే కొంచెం డబ్బులు తీసుకోవాలి జోబులో పెట్టుకోవడానికి. అన్ని చోట్ల ఫోన్పే పనిచేయదు కదా, కొన్ని చోట్లే పనిచేస్తుంది. అందుకోసమని లైట్గా ఒక 1000-2000 సేఫ్టీ కోసం తీసుకుని పెట్టుకుని ఇంకా వెళ్ళడమే. అసలు యాక్చువల్గా ఉదయం 4 గంటలకి బయలుదేరిపోదాం అనుకున్నానండి నేను. కానీ రాత్రి సంక్రాంతి మెమరీస్ వీడియో చేశాను అనమాట, చిన్న వీడియో. అది చేసి అప్లోడ్ చేసేటప్పటికి టైం 1:30 అయింది. సరే ఒక 2 గంటలు నిద్రపోయి 3:30కి లేచి రెడీ అయిపోయి 4 గంటలకు వెళ్ళిపోదాం అనుకున్నాను, బయలుదేరదాం అనుకున్నాను. కానీ మెలకు రాలేదు. మెలకు వచ్చేటప్పటికి 5 అయిపోయింది. ఎనీవే నాకు కూడా కొంచెం మంచిదే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం రైడు మరీ అంత చీకట్లో ఎందుకు, కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత చేస్తేనే మంచిది అని. చాలాసార్లు ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాను, కానీ ఇది కొంచెం వ్లాగ్ కదా. ఇంతకుముందు యూట్యూబ్ వ్లాగ్లు అవి లేవు కాబట్టి ఏ టైంలో అయినా వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా సర్దుకోవడం పెట్టుకోవడం అలాంటిది ఏమి ఉండేది కాదు కదా. అప్పుడు లెగడం, బయలుదేరడం, వెళ్ళిపోవడం. ఇప్పుడంటే అన్నీ రెడీ చేసుకునేటప్పటికి గంట పట్టింది, ఇవన్నీ ప్యాక్ చేసి బండికి సెట్ చేసేటప్పటికి. సంక్రాంతి తర్వాత చాలామంది బాధపడుతూ మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి గోదావరి జిల్లాల నుంచి. సంక్రాంతికి ముందు ఎంత సంతోషంగా పండగ చేసుకోవాలని ఊరికొచ్చారో మళ్ళీ తిరిగి విచారంగా వెళ్తున్నారు పాపం. రాత్రి మా చెల్లి, మా పక్కింట్లో చెల్లి రాత్రి ఏడుస్తూ వెళ్ళిపోయింది మళ్ళీ హైదరాబాద్కి. తను అక్కడ జాబ్ చేసుకుంటుంది. అలా ఉంటుంది. ఈ సంక్రాంతి 4 రోజులు మాత్రం ధూమ్ ధామ్ అంటే పండగ అదిరిపోయిందండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ వ్యూ, పాలకొల్లు పెద్ద గోపురం చాలా బాగా కనబడుతుంది. మంచు పడుతుంది కదా. చలి అంత పెద్దగా ఏం లేదు, లైట్గా ఉంది, కానీ మంచు ఎక్కువ ఉంది, పొగ మంచు. నాకు ఇంకా హెల్మెట్ కొంచెం అలవాటు అవ్వలేదండి. ఇంకా అంటే మోటో వ్లాగులు ఎక్కువ చేయలేదు కదా, ఇంకా చెయ్యాలి. ఎందుకంటే కొంచెం సైడ్ వ్యూ కొంచెం కష్టంగా అనిపించింది ఇందాక. అంటే ఈ బ్లైండ్ స్పాట్లు అంటారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ రైట్ లెఫ్ట్, అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, అందరూ జాగ్రత్తగా హార్న్ కొట్టుకుంటా చూసుకుంటారు. కొంతమంది సడన్గా వచ్చేస్తారు బండి మీద, అలాంటి వాళ్ళతోటే ప్రమాదం. మన వాళ్ళు ఇంకా చాలా మారాలి ట్రాఫిక్ విషయంలో. ఇంకా లెఫ్ట్ సైడ్ని వెళ్ళడం, అదిగో చూడండి ఆ బండి ఎలా క్రాస్ చేశారు ఆ ఆటోని. ఆయన కనీసం ఒక చేయి పెట్టలేదు, సిగ్నల్ లేదు, ఏమీ లేదు, జస్ట్ అలా వెళ్ళిపోయి అడ్డంగా వెళ్ళిపోయాడు అంతే. అది ఎంత ప్రమాదం అంటే ఆ వ్యక్తి కంట్రోల్ చేసుకోలేకపోతే కనుక చాలా ప్రమాదం. ఓకే, బాయ్ పాలకొల్లు. మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ కలుసుకుందాం. లెట్స్ గో టు రైడ్ హైదరాబాద్. యాక్చువల్గా విషయం ఏంటంటే నేను హ్యాండ్ గ్లౌజ్ మర్చిపోయానండి.
ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం దూరం వచ్చేసాను. ఇంక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకా ముందుకే వెళ్ళిపోదాం. తర్వాత ఏటీఎం దగ్గర కూడా నాకు డబ్బులు దొరకలేదు. వేరే ఏటీఎంలో ఎక్కడైనా ట్రై చేయాలి. ఇంకా సరేలే వెళ్ళిపోదాం ముందుకి, ముందు చూసుకుందాం అని బయలుదేరిపోయి వచ్చేసాను అనమాట. మంచు చూడండి, పొగ మంచు. కొంచెం వణుకు పడుతుంది హ్యాండ్ గ్లౌజ్ లేకపోవడం వల్ల చేతులకి చలిగాలి తగిలి. నేను కంగారులో టైం లేట్ అయిపోయింది, తొందరగా బయలుదేరాలనే కంగారులో హ్యాండ్ గ్లౌజ్ వదిలేశాను. ఇంకా ఎక్కడైనా దొరికితే తీసుకోవాలి. ఇదండి పరిస్థితి. మొత్తం పెనుగొండ దాటిన తర్వాత ఇలా ఉంది. మొత్తం ఫాగ్, రోడ్డు కనిపించట్లేదు అస్సలు, ఫుల్ ఫాగ్ అనమాట. చూడండి ఎలా ఉందో. లేట్గా బయలుదేరడం చాలా మంచిదైంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఒక్కోసారి ఉపయోగపడతాయి ఇలాంటివి, అన్నిసార్లు కాదు. అన్నిసార్లు లేట్ చేయకూడదు. టైమింగ్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి. కానీ మంచు తెల్లవారే కొద్దీ పెరుగుతుంది బాగా. 4-5 ఆ టైంలో అంత ఏం ఉండదు. ఇదేంటంటే కొంచెం తెల్లవారేటప్పటికి మొత్తం మంచు ఎక్కువైపోతుంది అన్నమాట. వచ్చేసామండి. ఇది పెరవల దగ్గర నుంచి, ఇక్కడ నుంచి రైట్కి తీసుకుని మనం హైవేలోకి వెళ్ళిపోతాం అనమాట. రైట్ సైడ్ తీసుకుని ఇలా వెళ్ళిపోవాలి. విపరీతమైన ఫాగు, మంచి లొకేషన్స్ ఉన్నాయి దారిలో, పొలాలు, పచ్చదనం, కాలువలు అన్నీ. కానీ మన వాళ్ళు ఇంకా మారలేదండి. మన వాళ్ళు ఈ అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. అయినా కానీ ఇంకా రోడ్ల పక్కన అసభ్యకరమైన కార్యక్రమాలు, మల విసర్జన, మూత్ర విసర్జన, అవి ఎప్పుడైతే మానేస్తామో, రోడ్ల పక్కన చెత్త ఎప్పుడైతే వేయడం మానేస్తామో అని అప్పుడే కదా మనం శుభ్రంగా ఉండేది. వీడియో తీద్దామని ఎంతో ఆనందంగా కలిగింది కొన్ని లొకేషన్లలో. కానీ వీళ్ళు అక్కడ చేసే పనులకి ఆ వీడియో మనం ఎలా తీయగలుగుతాము? అదే మనం కొంచెం మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, అవి ఇంకా మారలేదు. ఎంత అప్డేట్ అయితే మాత్రం ఇంకా అప్డేట్ అవ్వాల్సినవి కొన్ని కనీసం జ్ఞానం లేకపోతే. బళ్ళు మీద లేడీస్ ప్రయాణం చేస్తున్నారు, బళ్ళు మీద మగవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అయినా కానీ ఓకే, లెట్స్ గో. హైవేలోకి ఎంటర్ అయిపోయాం. అదే హైవేలోకి వచ్చేసాము. కొంచెం హెల్మెట్ వైజర్ తుడుచుకోవాలి ఎక్కడైనా ఆఫ్ చేసి. మొత్తం ఫాగ్ అయిపోయింది. నేను మన కెపాసిటీకి మనం అంత ఖరీదు పెట్టి హెల్మెట్ కొనాలా అని చాలా ఆలోచించాను ఈ హెల్మెట్ కొనేటప్పుడు. కానీ ఇది నెంబర్ 1 హెల్మెట్ అండి, ఎక్సర్ కంపెనీ. చాలా బాగుంది. సీ డెవిల్ ఇది దీని పేరు. ఫాగ్ కూడా యాంటీ ఫాగ్ బాగా పనిచేసింది. అంత ఫాగ్లో కూడా ఏవో అంటే కొంచెం డస్ట్ ఉంది, ఆ డస్ట్ క్లీన్ చేయాలి ఇప్పుడు. తర్వాత విండ్ బయట గాలి అస్సలు నా ముఖంకి తగలలేదు, బాగా కవర్ చేసింది మొత్తం కూడా. కానీ చాలా చల్లగా, చాలా పొగమంచు ఉందన్నమాట. మనం తణుకు క్రాస్ చేస్తున్నామండి ఇప్పుడు. తణుకు సిటీ టౌను. ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు కొత్తది. రోడ్డు కొంచెం ఇలా పక్క నుంచి పెట్టారు, జాగ్రత్తగా వెళ్ళండి ఇటువైపు వచ్చేవాళ్ళు ఎవరైనా. తణుకు కూడా చాలా పెద్ద టౌన్ అండి, ఇది చాలా పెద్ద పట్టణం, బాగుంటుంది. అస్సలు రోడ్డు కనిపించట్లేదు, ఫుల్ ఫాగ్. మా పొగమంచు అయితే విపరీతంగా కమ్మేసింది. ఇలా ఊరిలోకి వచ్చినప్పుడే కొంచెం తక్కువ ఉన్నది. ఊరు దాటి బయటికి వెళ్ళగానే చాలా ఫాగ్ అనమాట. హజర్ లైట్ ఆన్ చేసుకోండి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. మెయిన్ లైట్, హెడ్ లైట్లు అన్నీ ఆన్ చేసేయండి. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా హార్న్ కొట్టుకుంటా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. హెల్మెట్ ఉండడం వల్ల చాలా సేఫ్టీ. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోండి. ఎవరు పెట్టుకోవట్లేదు, చాలామంది అస్సలు పెట్టుకోవట్లేదు. ఇదిగోండి ఇలా ఉంది పరిస్థితి. హెల్మెట్ మీకు చూపెడదామని ఇప్పుడు నీ ఫ్రంట్ వ్యూ పెట్టాను అనమాట. ఓకేనా. హైవేలో
జాలీ జాలీగా రైడు, జాలీ జాలీగా కాదండి, జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. జాలీ జాలీగా రైడ్ చేయాలంటే జాగ్రత్తగా వెళ్తేనే జాలీ జాలీ రైడ్ అవుతుంది. జాగ్రత్తగా వెళ్ళకుండా జాలీ జాలీ రైడ్ అవ్వదు. ఎక్కడైనా ఒక ఛాయ్ కొట్టాలండి, ఎందుకంటే చాలా కూల్గా ఉంది బయట, చాలా చల్లగా ఉంది. తర్వాత మొత్తం ఈ గ్లౌజులు లేకపోవడం వల్ల చేతులు చల్లగా అయిపోయినాయి బాగా. ఎక్కడైనా ఆఫ్ చేసి ఛాయ్ తాగాలంటే, కానీ నేను అనుకున్నాను ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆగుదాము, కొంచెం ముందుకి వెళ్ళినట్టు ఉంటుంది కదా రైడ్ కూడా. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాకెళ్ళాలి ఆగుదాం అనుకున్నాను. ఇంకా అదే కన్ఫామ్, ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆగుతాను. అప్పటి వరకు ఎక్కడ ఆగను. ఒక 100 to 150 మధ్యలో ఆగుతాను. అస్తమానం కెమెరాలు తొడవాల్సి వస్తుంది ఈ ఫాగ్కి, మంచుకి. ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు? విజయవాడ 122 కిలోమీటర్లు అంట. ఇక్కడ ఉంది బోర్డు, 122 కిలోమీటర్లు. అంటే మనం విజయవాడలోనే బ్రేక్ తీసుకుందాం, ఇంకా మధ్యలో ఎక్కడ వద్దు. లెట్స్ గో, విజయవాడలో కలుద్దాం. పదండి ముందుకి. NH-60 నుంచి ఇలా ఇక్కడ నుంచి కొత్తగా వేసిన బైపాస్ హైవేలోకి వెళ్ళిపోతున్నామండి. చిన్న ఔటుపల్లి వైపు, గన్నవరం దగ్గర నుంచి అనమాట. అంటే ఇంకా మనకు విజయవాడ టచ్ అవ్వదు, మనం విజయవాడని బైపాస్ చేసి పక్క నుంచి వెళ్ళిపోతాం అనమాట స్ట్రైట్గా. షార్ట్ కట్ అది. యాక్చువల్గా కొంచెం కలిసి వస్తుంది, కొంచెం అంటే ట్రాఫిక్ జామ్ ఉండదు, ఇంకా రోడ్డు కూడా కొంచెం ఖాళీగా ఉండొచ్చు. ఇది కొత్తగా వేసిన హైవే అనుకుంటా, చూద్దాం. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఎక్కడ చూసినా. ఏంటంటే అందరూ పండగకి వచ్చి తిరిగి వెళ్ళేవాళ్ళు కదా, అందరూ చూడండి ఫుల్గా ఉంది ట్రాఫిక్. అందరూ పండగలకు వచ్చి తిరిగి మళ్ళా వాళ్ళ ఊర్లకి వెళ్ళేవాళ్ళు అనమాట. హైదరాబాద్కి వెళ్ళే వాహనాలకు దారి అని అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. ఓకే, ఎక్సలెంట్. ఇంకా ఫాగ్ చూడండి, ఇంకా ఫాగ్ అలాగే ఉంది. చాలాసేపటి నుంచి పొగమంచు అలాగే ఉంది, పోలేదు. టైం వచ్చేటప్పటికి 9:30 వరకు అవుతుంది. చూడండి 9:30 అయింది, ఇంకా మంచు అలాగే ఉంది, పొగమంచు. ఎక్కడ చూసి ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఒక మంచి ఏరియా చూసి అక్కడ బ్రేక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ అది చేద్దాం. ఇది NH-16, NH-16 ఇది. అంటే ఇందాక అటు విజయవాడ వైపు వెళ్ళే హైవేకి కూడా అలాగే ఉంది NH-16 అని. ఇప్పుడు మనం వెళ్ళే బైపాస్ హైవేకి కూడా NH-16 అనే ఉంది. చూద్దాం, ముందుకెళ్ళిన తర్వాత బోర్డు ఏమైనా ఉంటుందేమో. బైకులు అయితే మంచి మంచి బైకులు చూశానండి నేను హైవేలో. ట్రయంఫ్, తర్వాత డామినర్, మంచి మంచి బైకులు, సూపర్ బైకులు చూశాను. బాగా హైవే రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ రోడ్లు బాగోకపోవడం అలాంటివి ఏం లేవు. ఇలా ఓవర్ బ్రిడ్జ్లు కూడా కొన్ని చోట్ల కడుతున్నారు, అక్కడే కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది కొంచెం లైట్గా. మిగిలిన ఇంకెక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా చలి పెడుతుంది లైట్గా. టైం 9:30 అయింది, ఇంకా ఎండ లేదు. చూసారా, మీకు వీడియోలో కనపడుతుంది కదా, ఎండ లేదు, ఏమీ లేదు. మళ్ళీ మంచు పడుతూనే ఉంది. అందరూ సంక్రాంతి పండగకి వాళ్ళ ఊర్లో ఎంజాయ్ చేసి తిరిగి మరలా పెద్ద పెద్ద సిటీస్కి చేరుకోవడానికి అందరూ కార్లు ఎక్కువ వెళ్తున్నాయి. తర్వాత చాలామంది బైకుల మీద వెళ్ళిపోతున్నారండి, ఎంత దూరం అయినా సరే. చాలామంది
ఇప్పుడు ఇంతకు ముందు అయితే అమ్మో బండి మీద అంత దూరమా అని ఆలోచించేవారు. ఇప్పుడు అలా ఏం ఆలోచించట్లేదు. ఒక బ్యాగ్ ఒకటి ప్యాక్ చేసుకుంటున్నారు, వెనకాల కట్టుకుంటున్నారు, చలో వెళ్ళిపోవడమే. మంచిది పద్ధతి. కానీ హెల్మెట్లు అన్నీ వాడండి, సేఫ్టీకి అన్నీ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, హ్యాపీగా మీ డెస్టినేషన్స్కి చేరుకోండి అంతే. చాలామంది సిగ్నల్స్ వాడట్లేదు. అటు ఇటు టర్నింగ్లు తిరిగేటప్పుడు లైన్లు మారే రోడ్డు మీద ఈ లైన్ నుంచి ఆ లైన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సిగ్నల్ వేయాలి, ఆ లైన్ నుంచి ఈ లైన్కి వచ్చేటప్పుడు సిగ్నల్ వేయాలి, టర్నింగ్ తిరిగేటప్పుడు సిగ్నల్ వేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కానీ బద్దకించేస్తున్నాం మనం, బద్దకించకూడదు. పదండి పోదాం, ఎక్కడైనా మంచి రెస్టారెంట్ చూసి టిఫిన్ చేయాలి. మనం విజయవాడ సిటీని క్రాస్ చేసేసామండి. క్రాస్ అంటే ఇంచుమించు ఇది చూడండి, ఇది గొల్లపూడి దగ్గరికి వచ్చేసాం. ఇలా లెఫ్ట్కి కూడా వెళ్తే సిటీలోకి వెళ్తుంది అనమాట, విజయవాడ సిటీలోకి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాం కదా. రోడ్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగా వేసాడు హైవే. ఇది NH 16.3 అని చూపెడుతుంది మరి గూగుల్లో. మరి ఆ 0.3 ఏంటి నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. నేను ఎప్పుడు ఈ రోడ్లో ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఒకసారి హైదరాబాద్ ఇలాగే బండి మీద లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అటునుంచి వెళ్ళా, అలాగా ఇంద్రకీలాద్రి పక్క నుంచి. నేను ఈరోజు కూడా అటునుంచే వెళ్తానేమో అనుకున్నాను, కానీ ఇలాగా షార్ట్ కట్ ఉన్నదని నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా చూడండి, టైం 10 అవుతుంది, అయినా కానీ ఇంకా పొగమంచు అలాగే ఉంది, పోలేదు. ఇక్కడ దారిలో ఒక అందమైన బ్రిడ్జ్ వచ్చిందండి. కింద రైల్వే లైన్ వెళ్ళింది, పైన ఓవర్ బ్రిడ్జ్ అనమాట ఇది. చుట్టూ పొలాలు పచ్చగా ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ లొకేషన్ చూస్తే డ్రోన్ ఎగరేయాలనిపించింది. మన డ్రోన్ ఏమో చిన్నది, అది DJI Neo. అయితే ఈ ఫాగ్ ఏమో ఎక్కువ ఉంది, ఈ ఫాగ్లో అంత క్లారిటీగా అది వీడియో తీయలేదన్నమాట మన చిట్టి చిలకమ్మ. అందుకోసం అని ఇంకా ముందుకు సాగిపోతున్నాను నెమ్మదిగా. చూడండి, లొకేషన్ చాలా బాగుంది, కానీ మొత్తం పొగమంచు, ఆ పొగమంచులో వ్యూ సరిగ్గా కనిపించదు. డ్రోన్ ఎగరేసిన చాలా బాగుంది చూడండి. ఇదంతా కనిపించేదంతా విజయవాడ సిటీయే. మనం పక్క నుంచి క్రాస్ అయిపోయి వెళ్తున్నాము. కృష్ణా రివర్ మీద వెళ్తున్నామండి మనం ఇప్పుడు. సూపర్ వ్యూ అండి. కాకపోతే మొత్తం అంతా పొగమంచు వల్ల మనకి ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఎక్సలెంట్గా ఉంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద స్టాప్స్ లేవంట, నో స్టాపింగ్ ఆన్ ది బ్రిడ్జ్ అని అక్కడ రాసి పెట్టి ఉంది. చూడండి, మొత్తం ఫాగీగా ఉండడం వల్ల వ్యూ సరిగ్గా లేదు. కొంచెం ఎండ వస్తే మంచి వ్యూ మనకి మీ అందరికీ చూపించేవాడు నేను. ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, నేను ఇదిగోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇలా వెళ్ళాలి హైదరాబాద్ రోడ్డుకి. నేనేం చేశానంటే స్ట్రైట్గా వెళ్ళిపోయాను. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంటది, కృష్ణానది బ్రిడ్జ్ దాటేసి స్ట్రైట్గా వెళ్ళిపోయాను. ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోయాను. తర్వాత నాకు అమరావతి హైకోర్టు అన్ని బోర్డులు కనపడుతున్నాయి, హైదరాబాద్ బోర్డు కనపడట్లేదని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే నేను దాటేసి ఎదరికి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ హైవేలోకి వచ్చారు, హైదరాబాద్ వెళ్ళే హైవేలోకి. ఇది NH 65, ఇందాక వచ్చింది NH 16, ఇప్పుడు NH 65లోకి వచ్చాము. ఇంకా ఎక్కడ మనకి ఏమీ అల్పాహారం చేయడానికి ఎక్కడ కనిపించలేదు. ప్రజెంట్ అయితే మనం ఈ రోడ్లోకి వచ్చేసాం కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మనం ఇదే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ రోడ్లో హ్యాపీగా. చాలా రోజుల తర్వాత బైక్ మీద తిరగడం అంటే రోడ్లు కూడా మారిపోయి ఉంటాయి కదా, అన్నీ చాలా మర్చిపోతాం. కొత్త రోడ్లు, కొత్త ఏరియాలు అన్నీ వచ్చేసిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట కొంచెం. మొత్తం మీద ఒక 2 బజ్జీలు, మైసూర్ బజ్జీలు, ఒక ఉల్లి దోశ
కొట్టేసామండి ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఒక 20 నిమిషాలేమో బ్రేక్ తీసుకున్నాను. పర్వాలేదు, ఇక్కడ టిఫిన్ బాగానే ఉంది. రెస్టారెంట్లో వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, బాగానే ఉంది. ఓకే, ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేద్దామా? ఇంకా ఈరోజు ఏంటండి బాబు, పొద్దున్నుంచి కెమెరా 2 సార్లు పడిపోయింది కింద. డీజే యాక్షన్ 5 ప్రో నేనేం చేశానంటే, ఫస్ట్ బ్యాగ్లో పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసేటప్పటికి నేను చూసుకోకుండా గబగబా బ్యాగ్ ఓపెన్ చేసి ఇలా లాగేసాను అనమాట. జిప్పు తొందరగా పొద్దున్న కంగారులో కింద పడిపోయింది. ఏం అవ్వలేదు, అదృష్టం అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ కొన్న కెమెరాని తీసేసి బ్యాగ్లో పెట్టి సేమ్ అలాగే చూసుకోకుండా లాగేసాను, కింద పడింది. భయం వేసింది, టక్కమని సౌండ్ వచ్చేటప్పటికి పగులుతుందేమో అని. కానీ అదృష్టం బాగుంది, ఏం అవ్వలేదు. ఇప్పుడే బ్యాటరీ చేంజ్ చేసి, నా దగ్గర ఉన్న SD కార్డులు చాలా తక్కువ కెపాసిటీ అండి, 64 GB SD కార్డులు అనమాట. 2, ఒకటి ఫుల్ అయిపోయింది, తీసి మార్చేసి మళ్ళీ ఇంకొకటి పెట్టాను. మన బడ్జెట్లో అవే. ఇంకేమన్నా ఫ్యూచర్లో వీడియోలు అన్నీ బాగుండి బాగా నన్ను ఆదరిస్తే అప్పుడు ఏమన్నా మంచి మెమరీ కార్డు ఎక్కువ కెపాసిటీ ఉన్నాయో అప్పుడు తీసుకోవాలి. ప్రజెంట్ అయితే తీసుకోలేను. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు నేను సేవింగ్స్ అనేవి ఏమీ లేవు. నేను అక్కడ కువైట్లో కష్టపడ్డ డబ్బులన్నీ కూడా ఈ కెమెరాలకి, ఈ చిన్న డ్రోన్కి, వీటికే పెట్టేశాను మొత్తం. ఏంటంటే మా ఇంట్లో కూడా నా వీడియోలకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియోల కోసం ఎంత ఖర్చు పెట్టినా ఏమీ మాట్లాడలేదు. పాపం సపోర్ట్ అనేది అవసరం. మన ఇంట్లో వాళ్ళు మనకి ఎవరికైనా సరే, ఎంతోమంది యువకులు మంచి వీడియోస్, మంచి టాలెంట్ చూపెడతా ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళందరూ ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళకి కేవలం వాళ్ళ ఇంట్లో సపోర్ట్ వల్లే. ఇంట్లో సపోర్ట్ లేకపోతే చేయలేరు, చాలా కష్టం. XSR బైక్ బాగా పర్ఫార్మెన్స్ సూపర్ అండి, అదిరిపోయింది. యమహా XSR నేను నాన్ స్టాప్గా పాలకొల నుంచి ఇక్కడికి దగ్గర 200 పైనే ఉంటాయి, 200 దాటే వచ్చాను. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది బైక్. రన్నింగ్ కూడా చాలా బాగుంది, పికప్ చాలా బాగుంది. నాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు బండి మీద. ముందు ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. మొన్న షార్ట్ వీడియో ఒకటి చేశాను, పెట్టాలి యూట్యూబ్లో, ఇంకా పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అప్డేట్ ఇచ్చాను సర్వీస్ గురించి. అక్కడి నుంచి రోడ్డు కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే అందరూ నిన్న ఈరోజే కదా రిటర్న్ అవుతూ ఉంటారు. మొత్తం సంక్రాంతి పండుగ చూసుకుని కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తూ ఉండాలి అలాగా. ఓకే, ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది, రైడ్ బాగానే ఉంది. వీడియో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బ్రేక్ వచ్చేటప్పటికి సూర్యాపేట అనుకుంటున్నాను, చూద్దాం. ఎక్కడ వీలైతే అక్కడ ఆపుదాం. చూడండి, చాలా ట్రాఫిక్ అనమాట. ఈ 2 రోజులు విపరీతమైన ట్రాఫిక్, విపరీతమైన జనం. హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకి ట్రావెల్ చేశారు కదా పండగ కోసం. సేమ్ ఇప్పుడు అదే ఎంతమంది అయితే ట్రావెల్ చేశారో మొత్తం వాళ్ళందరూ కూడా రిటర్న్ అవుతారు కదా మళ్ళీని జాబుల కోసం. ఇంకా సెలవులు కూడా అయిపోయినాయి, పిల్లల చదువుల కోసం. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ ఇంకా హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ అయిపోతారు. అక్కడి నుంచి చాలామంది ఆర్టిస్టులు కూడా వచ్చారు గోదావరి జిల్లాలకి. వాళ్ళ యొక్క టాలెంట్ని ఇక్కడ చూపించడానికి మంచి ఆర్టిస్టులు, డ్యాన్సర్స్ చాలామంది వచ్చారు. చాలా దూరం నుంచి
ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం వచ్చి ఇక్కడ 4 రోజులు కూడా చాలా బాగా వాళ్ళ యొక్క టాలెంట్ని 10 మందికి చూపిస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు హ్యాపీగా. బాగుంది. ఇంకా ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉన్నది రోడ్ల మీద. ఎవరైనా జర్నీ చేద్దాం అనుకుంటే జాగ్రత్తగా చూసుకుని సేఫ్టీ చూసుకొని చేయండి. ఓకే. చుట్టూ కొండలు మైనింగ్ జరుగుతుంది అనుకుంటా. కొండ చూడండి మొత్తం. మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏమున్నదండి, కొండలను కూడా తవ్వుపడేస్తారు. చూడండి, చాలామంది బైకుల మీదే జర్నీ చేసేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా వచ్చేసినట్టున్నారు చాలామంది బైకుల మీదే. రోడ్డు మీద మీకు కనబడుతున్నారు కదా, చాలామంది చూడండి. ఎక్కడి వరకు ఇంకా ముందు వరకు ఎన్ని బైకులు వెళ్తున్నాయి, అన్ని బైకులు కూడా లగేజ్ ప్యాకింగ్ తోటే ఉన్నాయి. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుని హ్యాపీగా పెట్రోల్ కొట్టించుకుని వచ్చేసారు. కానీ కొంచెం స్ట్రెయిన్ అయిపోతారు. బండి పర్ఫార్మెన్స్ బాగుంటే పర్వాలేదు, బండి పర్ఫార్మెన్స్ బాగోకపోతే కొంచెం నడుము నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ చిన్న ఫేస్ అవుతాయి. అంటే అస్తమానం జర్నీ చేయరు కాబట్టి ఏం పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి. డైలీ జర్నీ చేసే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది. రోడ్డు అయితే సూపర్గా ఉందండి, హైవే రోడ్డు. అప్పుడెప్పుడో నేను చాలా కాలం క్రితం ప్రయాణం చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్డు. నేను అలాగా 70 to 80 మధ్యలో అలాగా వెళ్తున్నాను. ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు, అలాగని స్లోగానే వెళ్ళట్లేదు. 70 to 80 మధ్యలో అలా వెళ్తున్నాను. ఇప్పుడు అంత అర్జెంటుగా మనం వెళ్ళవలసిన అవసరం ఏం లేదులేండి. అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరం ఉంటే వెళ్ళాలి, మనకు అంత అర్జెంట్ ఏం కాదు. మనం సాయంత్రం వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అలాగనే సాయంత్రం వరకు ఏం పర్వాలేదు. ఇంచుమించు నా ఐడియా ప్రకారం అయితే మధ్యాహ్నం 3 గంటలకి 3 to 4 అలా చేరుకుంటానేమో అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది. ఇంకా బండి మైలేజ్ వచ్చేటప్పటికి నేను నిన్న ఫుల్ ట్యాంక్ చేయించానండి. ఫుల్ ట్యాంక్ చేయిస్తే 10 లీటర్ల ట్యాంక్, ఇది 10 పడుతుంది నాకు. ఇంకా ఆల్రెడీ ముందే కొంచెం పెట్రోల్ ఉండడం వల్ల 1000 రూపాయలు పెట్రోల్ పట్టింది. తర్వాత లోకల్లో అక్కడ దొడ్డిపట్ల అనే గ్రామం వెళ్ళి వచ్చాను. 30 కిలోమీటర్లు తిరిగాను. తర్వాత ఇక్కడికి స్టార్ట్ అయ్యాను అనమాట. చూద్దాము ఎంతవరకు వస్తుందో మైలేజ్. నేనైతే ఇప్పటివరకు పెట్రోల్ కొట్టించలేదు. ఇంకా 3 పాయింట్లు చూపెడుతుంది. ఎంత దూరం వస్తుందో చూస్తాను. లాస్ట్ పాయింట్ వచ్చి అది బ్లింక్ అవుతుంది కదా, ఆ బ్లింక్ అయ్యే వరకు పెట్రోల్ కొట్టించను. ఆ బ్లింక్ అయ్యేటప్పుడు కొట్టిస్తాను. చూద్దాం ఎంతో మైలేజ్ ఎలా వస్తుంది అనేది. ఆల్రెడీ ఒక సర్వీసింగ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనం మైలేజ్ కూడా చెక్ చేద్దాం ఈరోజు, ఏమన్నా న్యాయం చేస్తుందా లేదా అని. ఎందుకంటే కంపెనీ కూడా 50 మైలేజ్ అని చెప్పాడు కదా, 50 న్యాయం చేస్తుందా లేదా చూద్దాం. బండి పర్ఫార్మెన్స్ అయితే న్యాయం చేసినట్టే, బాగానే ఉంది. నేను ఇందాక విజయవాడకి ముందు ఏంటంటే తొందరగా కిలోమీటర్లు కవర్ చేయాలని చెప్పి 100, 110 కూడా కొట్టాను అక్కడ. కానీ బండి ఏమీ ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోతుంది ఎంత స్పీడ్ అయినా సరే. చూద్దాం మైలేజ్ ఈరోజు ఎంతవరకు వస్తుందో అది కూడా మీకు చెప్తాను. పెరకాలపాడు అంటండి ఇది, పెరకాలపాడు. అక్కడ ఏదో అన్ని కార్లన్నీ తెలంగాణ స్టేట్కి సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే అందరూ పండగ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎక్కువ కార్లు తెలంగాణ స్టేట్కి సంబంధించినవి కనబడతాయి ఈరోజు. ఎక్కడ చూసినా తెలంగాణ టీఎస్ అనే ఉంటుంది కదా. టీఎస్ అని ఉండేది ఇదివరకు, ఇప్పుడు మళ్ళీ టీజీ అని వచ్చింది. ఏంటో మరి తెలంగాణ గవర్నమెంటా టీజీ అంటే? టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని ఉండేది. మనం కేసర టోల్గేట్ దగ్గరకు వచ్చామండి ఇప్పుడు. ఈ ఊరి పేరు కేసర అంట. ఇక్కడ మార్ట్ ఎక్స్ప్రెస్ షాప్ ఏదో ఉంది, బాగానే ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఏమన్నా కావాలంటే ఫుడ్, బ్రేక్ఫాస్ట్, కొంచెం బ్రేక్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ కూడా బాగానే ఉంది. కారులో ప్రయాణం చేసే వాళ్ళకి ఖర్చు ఎక్కువే.
వాళ్ళకి మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. మళ్ళీ టోల్ గేట్లు కూడా చాలా ఉన్నాయి. చాలా టోల్ గేట్లకి పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఖర్చు ఎక్కువే ఉంటుంది. కార్ మెయింటెనెన్స్ ఎక్కువ, కార్కి పెట్రోల్ ఖర్చు ఎక్కువ, కార్కి టోల్ గేట్లు ఖర్చు ఎక్కువ. అన్నీ భరించేటట్టు అయితేనే కార్ తీసుకోవాలి. అది 100 సీసీయా, 150 సీసీయా, 300 సీసీయా అదేం లేదు. ఇంకా మన వాళ్ళు శతకు కూడా ఎత్తున్నారు బళ్ళు. 100కి తక్కువ వెళ్ళట్లేదు ఎవరు కూడా. ఆఖరికి స్ప్లెండర్లు కూడా 90 దాటే వెళ్తున్నాయి ఈ హైవేలో. అంటే తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ ఏదో పనులు ఉంటాయి కదండి, కంగారు ఆతృత. కాకపోతే హెల్మెట్ కూడా పెట్టుకోలేదు చాలామంది, అలాగే ప్రయాణం చేస్తున్నారు. సేఫ్టీ అనేది ఉంటే మంచిది, బాగుంటుంది కదండి. ఇక్కడి నుంచి ఖమ్మం 38 కిలోమీటర్లు అంటండి. అదిగో బోర్డు అక్కడ ఉంది. నేనైతే కోదాడ క్రాస్ చేస్తున్నాను అనుకుంటా బైపాస్లో నుంచి. కోదాడ కూడా మంచి టౌనేనండి, బాగుంటుంది కోదాడ కూడా. రోడ్డు అయితే పర్వాలేదు, బాగుంది. కానీ ఎక్కువ కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కువ జరుగుతుంది ఓవర్ బ్రిడ్జిల దగ్గర. అక్కడ కొంచెం ట్రాఫిక్ జాము, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ జర్నీ అయితే బాగానే సాఫీగానే అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో హైవే ఉందండి పైనుంచి. అది ఎక్కడికి వెళ్తుందో మరి తెలియదు. మనం కోదాడ దాటుతున్నాము. ఇలాగ రైట్కి వెళ్తే కోదాడ, అదిగా బోర్డులో ఉంది. రైట్కి వెళ్తే కోదాడ, స్ట్రైట్గా వెళ్ళిపోతే హైదరాబాద్. ఇంకా ఇక్కడ నుంచి ఎంత దూరం అంటే దగ్గర ఒక 180 కిలోమీటర్లు, 180, 190 ఉండొచ్చు. మనం చాలా వరకు కవర్ చేసేసాము దూరాన్ని. బండికి కూడా బ్రేక్ ఇవ్వాలండి, ఒక పావుగంట బ్రేక్ ఇవ్వాలి. ఎక్కడైనా నీడగా ఉంటే చూసి అక్కడ ఆపుతాను. చాలా దూరం కవర్ చేస్తాను, బాగానే కవర్ చేస్తాను. ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కువ, అందుకోసం మనం తొందరగా వెళ్ళడానికి కూడా అవకాశం లేదనమాట. అందరూ మ్యాక్సిమం చాలామంది బైకుల మీద వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు అనుకుంటాండి. ఎక్కువ బైకుల మీదే కనబడుతున్నారు లగేజీలతో. చూడొచ్చు మీరు, ఇదంతా కనిపించేదంతా కోదాడ టౌన్ అనుకుంటున్నాను నేను, సిటీ కాదు, టౌనే. బస్సులు కూడా ఖాళీ లేవండి, ఫుల్గానే వెళ్తున్నాయి. అంటే జనాలు డ్యూటీలకి స్పీడ్గా పరుగులెడుతున్నారు. కోదాడ ఊరు చాలా బాగుందండి, చాలా పెద్దదే, మినీ సిటీ అని కూడా చెప్పచ్చు. డీమార్ట్ లాంటి మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను ఎదురు చూశాను, గమ్మున కెమెరా ఆన్ చేద్దామంటే కుదరలేదు. డీమార్ట్ లాంటి పెద్ద పెద్ద మాల్స్ కూడా ఉన్నాయి. సిటీ కూడా మినీ సిటీ టైప్లో ఉంది, చాలా పెద్దగా ఉంది కోదాడ, బాగుంది. కోదాడ నుంచి ఎవరైనా నా వీడియో చూస్తే ఒక లైక్ చేయండి, హాయ్ చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇక్కడ ఆపేద్దామండి, కొంచెంసేపు ప్రశాంతంగా ఉంది, చల్లగా చెట్లు నీడ. అమ్మయ్య, మొత్తం అంటుకుపోయింది సీటుకి ప్యాంట్. చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా, కొంచెంసేపు వామప్ చేద్దాం. బండికి కొంచెం రెస్ట్ ఇచ్చి మనం కూడా ఒక 10 నిమిషాలు వాకింగ్ అటు ఇటు తిరిగితే మళ్ళీ మనకి కూడా కాళ్ళు చేతులు ఫ్రీ అవుతాయి. అంటే ఏమి పెయిన్స్ అలాంటివి ఏం లేవు, ఫ్రీగానే వచ్చాను, బాగానే ఉంది అంతానే. కానీ కూర్చుని ఉంటాం కదా, కొంతసేపు బండి దిగి అటు ఇటు ఇలా తిరిగితే మళ్ళీ బాడీ సిద్ధం అయిపోతుంది రైడ్ చేయడానికి. చాలా బాగా జరిగిందండి రైడ్ ఇప్పటివరకు. ఇది వెనకాల బ్యాగు ఇలా కట్టాను చూడండి, మీరు చూపెడతాను. అదిగో కనబడుతుందా, అలా కట్టి ప్యాక్ చేశాను అన్నమాట మొత్తం. XSR 155cc బైక్, మంచి పర్ఫార్మెన్స్ అండి. ఎవరైనా మోడల్ నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం.
బండి అయితే రన్నింగ్ మాత్రం ఎర్రగా తీస్తుంది, మామూలుగా కాదు, సూపర్. కాకపోతే దీనికి ఆ గ్రాబ్ రాయిల్ అనేది లేదు. తర్వాత కొన్ని యాక్సెసరీస్ కావాలంటే సపరేట్గా కొనుక్కోవాలి. నేను ఇంక ప్రస్తుతానికైతే ఏమీ చేయించలేదు, ఎలా తీసుకొచ్చానో అలాగే వాడుతున్నాను అంతే. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరదాం. చాలా వరకు వచ్చేసామండి, కవర్ చేసేసాం కిలోమీటర్లో. ఇక్కడ అంతా చూడండి సినిమాటిక్గా ఉంది, చూసారా? ఇక్కడ ఏదో సినిమాలో చూసాం మనం, ఇదంతా ఇలా ఉంటుంది. నాకు గుర్తులేదు ఇంగ్లీష్ పిక్చర్ తెలుగు మరి. వాటర్లో అలా ఉన్నది కదా ఇక్కడ మొత్తం వెరైటీగా. చూడండి ఎంత బాగుందో. అంటే చెట్లు ఎండిపోయినాయి, కింద నీళ్ళు నిండిపోయినాయి. బాగుంది. ఇక్కడ మనం సూర్యాపేట దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు సూర్యాపేట దగ్గర ఉన్నాం. సూర్యాపేటలో ఎక్కువగా బస్సులు ఇక్కడ ఆపుతారు కదా, భోజనాలకి టిఫిన్లకి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లు డాబాలు ఎక్కువ ఉంటాయి సూర్యాపేటలో. గోదావరి జిల్లాలకు కూడా ఎక్కువగా గుర్తుండే ఊరి పేరు ఏంటంటే సూర్యాపేట. ఎందుకంటే ఎక్కువ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ జర్నీలు చేసే వాళ్ళకి సూర్యాపేట ఎక్కువ గుర్తుంటుంది. సూర్యాపేట ఒక విధంగా చెప్పాలంటే సూర్యాపేట ఫేమస్. హాయ్ సూర్యాపేట. సూర్యాపేట నుంచి ఎవరైనా మన వీడియో చూస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక హాయ్ అనే మెసేజ్ కూడా పెట్టండి భయ్యా. చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. గుండూరి గార్డెన్స్ అంట. సూర్యాపేట అంటే మాకేంటంటే గోదావరి సైడ్ వాళ్ళకి ఇటువైపు నుంచి సూర్యాపేట దాటామంటే ఇంకా హైదరాబాద్కి వచ్చేసినట్టే లెక్క. మళ్ళీ వెళ్ళేటప్పుడు సూర్యాపేట దాటామంటే విజయవాడ వచ్చేసినట్టే లెక్క అనమాట. అంటే విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో ఉండొచ్చు సూర్యాపేట. ఇంచుమించుగా ఒక 20-30 కిలోమీటర్లు అటు ఇటు ఎక్కువ తక్కువలో. హైదరాబాద్ నుంచి 140 అనుకుంటా సూర్యాపేట. అంతే, ఇంచుమించుగా అంతే, ఒక 10-20 ఎక్కువ ఉండొచ్చు విజయవాడ వరకు. అంటే మధ్యలో ఉంటుంది అనమాట ఈ సూర్యాపేట టౌన్. అందుకని ఇది బాగా నోటెడ్. ఏ బస్సులో వెళ్ళినా ఎలా వెళ్ళినా కంపల్సరీ ఇక్కడ ఆపుతారు కదా బస్సులు. ఇక్కడ టిఫిన్ చేయడం అని, లేకపోతే భోజనం చేయడం అని, వెళ్ళడం అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ నోటెడ్ అనమాట సూర్యాపేట. ది బ్యూటిఫుల్ సూర్యాపేట. హాయ్. ఇక్కడ ఏదో టెంపుల్ అక్కడ కొండ మీద ఉన్నదండి, చాలా బాగుంది. నాకు పేరు సరిగ్గా కనిపించలేదు దూరం నుంచి. చాలా బాగుంది. ఎక్కువగా తెలంగాణలో టెంపుల్స్ కొండల మీద ఎక్కువ ఉంటాయి. అంటే కొండలు ఎక్కువ ఉంటాయి కదా అక్కడక్కడ, చాలా అందంగా ఉంటాయి. నేను కూడా చాలా సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేసానండి. నాకు కూడా హైదరాబాద్తో చాలా మంచి ఇది ఉంది, బాండింగ్ ఉంది. అప్పట్లో బోరబండ అనే ఏరియాలో ఉండేవాడిని. అక్కడ ఉండి నేను వర్క్ చేసుకునేవాడిని. బిల్డింగ్ వర్క్, పెయింటింగ్, వుడ్ పాలిష్ వర్క్ అవి చేస్తూ ఉండేవాడిని. చాలా సంవత్సరాలు నేను ఇక్కడ వర్క్ నేర్చుకుని తర్వాత ఊర్లో వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడం జరిగింది. ఇంకంటే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ రాలేదు హైదరాబాద్కి. బ్యాచిలర్గా ఉన్నంతకాలం హైదరాబాద్లోనే ఉన్నాను. ఒక్కరోజు కూడా అప్పుడు అమీర్పేటలో మైత్రివనం దగ్గర అక్కడికి వెళ్ళి పానీపూరి తిని వచ్చేవాడిని ఎక్కువ. నాకు అప్పుడు పానీపూరి అంటే చాలా ఇష్టం అప్పుడు. ఇప్పుడు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ పానీపూరీలు ఎలా చేస్తారు ఏంటో ఇవన్నీ వీడియోలు చూసి అట్ల మీద విరక్తి పుట్టేసింది. కొంతమంది వీడియోలు చేసి పెట్టారు కదా, పానీపూరీలు చాలా దారుణంగా తయారు చేస్తారు, శుభ్రం ఉండదు ఉండదని. అది చూసి భయం వేసి ఇంతకాలం ఇలాంటి పానీపూరిని మనం ఇష్టపడ్డామా అనిపించి మానేశాను అనమాట మళ్ళీ. లేకపోతే పానీపూరికి రోడ్ సైడ్ ఫుడ్ అంటే బాగా ఇష్టంగా తినేవాడిని. ఇప్పుడు రోడ్ సైడ్ ఫుడ్డే తినడం మానేసాను మొత్తం. ఓన్లీ హోమ్లీ ఫుడ్డే, ఇంట్లో ఫుడ్డే. ఇంట్లో ఫుడ్ కంటే గొప్పది ఏముంటుందండి. ఏదైనా కావాలంటే చక్కగా ఒక కర్రీ ఏదో కొనుక్కొని తెచ్చుకోవడం, ఫ్రెష్గా వండుకోవడం, వేడివేడిగా తినేయడం. అంతకు మించిన ఆరోగ్యం ఉండదు. మంచి ఫుడ్ అంటే మన ఇంట్లో మన అమ్మ, లేకపోతే పెళ్ళైన వాళ్ళకి భార్య, అక్క చెల్లెళ్ళు, ఇంట్లో లేడీస్, మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ చేసి పెట్టేదే మనకి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్.
సూర్యాపేట క్రాస్ చేస్తున్నామండి. సూర్యాపేట అంటే ఒకప్పుడు సూర్యాపేట కాదండి, సూపర్గా ఉంది. ఇప్పుడు సూర్యాపేట చాలా డెవలప్ అయిపోయింది, చాలా బాగుంది. ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది, దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఇలా డైవర్షన్ చేశారు. సూర్యాపేట అయితే బాగా డెవలప్ అయింది, బాగుంది. సూర్యాపేట నుంచి ఎవరైనా చూస్తున్నారా? కామెంట్ పెట్టండి హాయ్ అని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సూర్యాపేటకి బాయ్ 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 సూర్యాపేట, మళ్ళీ కలుద్దాం. చాలా పెద్దదండి సూర్యాపేట. నేను అప్పట్లో మేము బస్సులో వెళ్ళేటప్పుడు అంత అలా కనిపించేది కాదు. ఈ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేదు ఇక్కడ సెంటర్లో మేము అప్పుడులో వెళ్ళినప్పుడు, కానీ చాలా బాగా డెవలప్ అయింది. సిఎంఆర్ షాపింగ్ సెంటర్ కూడా ఉంది, ఎదురుగుండా కనపడుతుంది బోర్డు. చాలా బాగుంది సూర్యాపేట. మనం పెట్రోలు మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఒక్క పాయింట్ ఉంది, పెట్రోల్ కొట్టించే టైం వచ్చేసింది దగ్గరికి. ఇంకెక్కడుందో పెట్రోల్ బంక్ ఎక్కడుందో చూసుకుంటాం ఇక్కడ నుంచి. మైలేజ్ అంటే ఫుల్ ట్యాంక్ వచ్చి 430 కిలోమీటర్లు వచ్చిందండి. అంటే 10 లీటర్ల ట్యాంకు, దాన్ని డివైడ్ చేస్తే 43. అంటే ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది కదా ఒక పాయింట్, దాంతో కూడా వేసుకుంటే 45 అలా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా ఒకసారి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఎక్స్ఎస్ఆర్ మైలేజ్ తెలుసుకోవాలని మీకుంటే నాకు కామెంట్ పెట్టండి. నేను 1 లీటర్ పెట్రోల్కి ఎంత మైలేజ్ వస్తుందో చెక్ చేసి చెప్తాను మీకు. ఇక్కడే ఉంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఫుల్ చేయించేద్దాం. ఫుల్ చేయించేసుకుంటే ఇంకా మళ్ళీ హైదరాబాద్లో మన పని ఉంటే చూసుకుని అప్పుడు చూసుకోవచ్చు. బ్రేకులు 2 సార్లు తీసుకున్నానండి. ఒకసారేమో బ్రేక్ ఫస్ట్ చేసేటప్పుడు, మళ్ళీ తర్వాత ఇంకొకసారి ఆఫ్ చేశాను. ఇంకా కొంచెం ఇంకొక 20-30 కిలోమీటర్స్లో ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రేక్ తీసుకుంటాను. ఫుల్ చేశాను. ఎంత లీటర్? 106.83 పైసలా? చూడండి, కొంచెం గ్యాప్ ఉంచండి, ఫుల్గా చేసేది. ఓకే, చాలు చాలు. ఎంతండి? 730. ఓకే అండి, 738 రూపాయలు పెట్రోల్ పట్టింది. అంటే 6.5 లీటర్లకి పైన పట్టింది కొంచెం. అంటే మనకి ఇంకా ఇందులో బ్యాలెన్స్ 3 లీటర్ల పైనే ఉన్నదన్నమాట బండిలో. మైలేజ్ బాగా వస్తుందండి. నేను 43-45 లెక్కేసాను, కానీ ఇంకా ఎక్కువే వస్తుంది. దగ్గర 50 వస్తుంది. ఎందుకంటే ఒక్క పాయింటే ఉంది కదా, ఒక్క పాయింట్కి 3 లీటర్ల పెట్రోల్ ఇంకా ట్యాంకులో ఉన్నదా? నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు నాకు ఇది ఒకసారి నేను చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సూర్యాపేటలో ఇండియన్ ఆయిల్ బంక్లో పెట్రోల్ వేయించేసాను. విండ్షీల్డ్ వేసేద్దామండి, ఎందుకంటే గాలి సౌండ్కి నా వాయిస్ మీకు క్లియర్గా వినిపించదు. మెమరీ కార్డులు 64 GB 2 ఫుల్ అయిపోయినాయండి. ఇప్పుడు DJI యాక్షన్ 5 ప్రోలో 48 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది కదా, ఇంకా అందులో రికార్డ్ చేసుకుంటున్నాను. అందులో రికార్డ్ చేసుకుని యాప్లో నుంచి మళ్ళీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ దాన్ని ఎడిటింగ్ దాంట్లోకి మార్చుకోవాలి. నేను ఎడిటింగ్ ట్యాబ్లో చేసుకుంటాను ఫోన్లో, మరి నాకు కంఫర్టబుల్గా ఉండదన్నమాట. కొంచెం ట్యాబ్ కొనుక్కున్నాను, అప్పుడు మీకు
కువైట్లో వీడియో పెట్టాను ట్యాబ్ గురించి. ఆ ట్యాబ్లో చేస్తాను అనమాట. శాంసంగ్ S10 FE ట్యాబ్. అందులోనే ఇన్షాట్ యాప్ ఇన్షాట్లో చేసుకుంటాను. ఇన్షాట్ బాగానే ఉంటుందండి. మరి నాకు కంఫర్టబుల్గానే ఉంటుంది. చాలామంది విఎన్ బాగుంటుంది అని అంటారు, కానీ లాంగ్ వీడియోలు చేయడానికి ఇన్షాట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను. మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఒకసారి అలవాటు ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. XSR ఒకటి వెళ్ళిపోతుంది మన ముందు, సేమ్ బైక్ సేమ్ కలర్. అయితే మనం కొంచెం ఏజ్ బార్ కదా, స్లోగా వెళ్తాం. ఆయన యూత్ చితక్ కొడుతున్నాడు బండిని. పక్క నుంచి మెరుపుతేగా అన్నట్టే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతేగా అన్నట్టు వెళ్ళిపోయాడు ఆయన. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సేఫ్టీ అన్నీ చూసుకోవాలి. హెల్మెట్, రైడింగ్ జాకెట్, నీ క్యాప్స్ అన్నీ ఉంటే పర్వాలేదు. ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, గుడ్ బాయ్ ఆయన. సూర్యాపేట దాటిన తర్వాత ఒక బ్యూటిఫుల్ వ్యూ మీ అందరి కోసం చూడండి. నది పక్కన పొలాలు, పచ్చదనం, నదిలో పక్షులు ఎంత అందంగా ఉన్నదంటే సూపర్ అదిరిపోయింది. ఫైనల్గా హైదరాబాద్ రీచ్ అయిపోయామండి. రామోజీ ఫిలిం సిటీ గేట్. అది గేట్ ఎదురుగుండా ఆఫ్ చేసి ఒక్క నిమిషం వీడియో చేద్దామంటే అక్కడ ఖాళీ లేదు అసలు, ట్రాఫిక్ ఫుల్. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ అనమాట. ఆ కొండ కనిపించే ఆ రోడ్లు అన్నీ. ఫైనల్గా మనం హైదరాబాద్కి రీచ్ అయిపోయామండి జాగ్రత్తగా. మన మొదటి వ్లాగు అంటే లాంగ్, మొన్న చిన్న అయితే చేశాను వ్లాగులు, కానీ ఇంత దూరం ఫస్ట్ టైము మోటో వ్లాగింగ్ చేస్తున్నాను. హైదరాబాద్ రీచ్ అయిపోయాము, విజయం సాధించాము. ఫస్ట్ లాంగ్ రైడు ఇది. లాంగా అంటే నాకైతే చాలా లాంగే, మరి చాలా కాలం తర్వాత చేశాను అది కూడా. ఎంత లాంగ్ జర్నీ, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన బాడీ పెయిన్స్ లేకుండా హ్యాపీగా వచ్చేసాను ఆడుతూ పాడుతూ. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఇక్కడి నుంచి నేను వెళ్ళవలసిన డెస్టినేషన్, అదే నేను వెళ్ళవలసిన ప్లేస్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు చూపెడుతుంది. చూద్దాం ట్రాఫిక్లో ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ సిటీలోకి ఎంటర్ అయిపోయాం కదా. హైదరాబాద్ భాగ్యనగరం వచ్చి ఎన్ని రోజులు అయిందండి, చాలా రోజులు అయింది. అంటే మొన్న కువైట్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి ఇంకా అలాగ బస్సు ఎక్కి అటు నుంచి అటే వెళ్ళిపోవడం జరిగింది. సిటీలోకి వచ్చి చూడలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ భాగ్యనగరం సిటీలో వచ్చి సిటీని చూస్తున్నాను. ఇది నా అదృష్టం ఇంకా. అంతే కదండి. అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎల్బీ నగర్ సెంటర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ఏమీ లేవు. రామోజీ ఫిలిం సిటీ ఎక్కడో ఉండేది. అక్కడికి వెళ్ళాలంటే సిటీ బస్సు కూడా సరిగ్గా అవైలబుల్గా ఉండేది కాదు అప్పుడు. కానీ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీయే సిటీలో ఉన్నట్టు ఉంది అక్కడ ప్లేస్ చూస్తే. రామోజీ ఫిలిం సిటీ అంటే బాబాయ్ చాలా దూరం వెళ్ళలేము, అక్కడికి చూడాలని ఉండేది మాకు వెళ్ళి. కానీ అంత దూరం వెళ్ళాలా అని అనుకునేవాళ్ళం. మేము ఎక్కడో బోరబండలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. బాబాయ్ అంత దూరం ఎవరు వెళ్తారు అని అనిపించేది. కానీ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ సిటీలో ఉంది. అదంతా సిటీగా మారిపోయింది. అంత డెవలప్మెంట్. భాగ్యనగరం అంటే మామూలు మాటలు కాదు. చాలా ఇక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీ నుంచి 35 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది అక్కడికి, ఆర్టీసీ బస్ స్టాప్కి అనుకుంటా. ఇంకా యువతలకు మరి సరిగ్గా ఐడియా లేదు. చాలా దూరం. సూపర్. వాటర్ డెవలప్మెంట్ అండి హైదరాబాద్. ఒక రోజుకి 1 కిలోమీటర్ అంత పొడుగు
విస్తరించి అలా విస్తరిస్తూ ఎదుగుతూ పోతుంది ముందుకి. గ్రేట్ హైదరాబాద్, గ్రేట్ భాగ్యనగరం. చాలా రోజుల తర్వాత అద్భుతమైన ఈ గ్రేట్ భాగ్యనగరంలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకు కారణం మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇలాంటి వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది, మంచి కంటెంట్ ఇవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే రాగలుగుతాం ప్రతి ప్లేస్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అంతకన్నా ఏం చెప్తామండి హైదరాబాద్ గురించి. హైదరాబాద్ అంటే మాటలు కాదు కదా. పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బున్న వాళ్ళ వరకు కొన్ని లక్షల మందిని పోషిస్తుంది ది గ్రేట్ హైదరాబాద్, ది గ్రేట్ భాగ్యనగరం. ఎక్కడ చూసినా మెట్రో లైన్లు, ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు. హైదరాబాద్ సూపర్గా డెవలప్ అయిందండి. ఇప్పుడు నేను వచ్చిన ఈ ప్లేస్లోనే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి. అవి గవర్నమెంట్ అనుకుంటా. మరి అవి ఏంటంటే డిఆర్డిఓ, తర్వాత మెదాని, ఇంకేవేవో చాలా నాకు తెలీదు. నాకైతే ఆ రెండే తెలుసు అనమాట. చాలా పెద్ద కంపెనీలు. తర్వాత ఈ మన దేశం కోసం ఎన్నో ఆయుధాలు తయారు చేస్తూ ఉంటాయి కదా. నా పక్కన ఉన్నది డిఆర్డిఓ కంపెనీ అనమాట. అది చాలా పెద్దది. అందులో అంతా మన యుద్ధ సామాగ్రి అంతా తయారవుతూ ఉంటుంది మన దేశానికి సంబంధించింది. ఫైనల్గా రీచ్ అయిపోయానండి. అందరికీ థ్యాంక్ యూ. తిరిగి మరొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్, టేక్ కేర్, జై హింద్, థ్యాంక్ యూ.